బుచ్చిరెడ్డిపాలెం కట్టుబడిపాలెంలో ఎస్టీ యానాది కాలనీలో 40 ఏళ్లుగా మంచానికే పరిమితమై ఓ వికలాంగురాలు ప్రభుత్వ సహాయం లేక అష్టకష్టాలు అనుభవిస్తున్న ఘటన వెలుగులోకొచ్చింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ప్రభుత్వం అందించాల్సిన పెన్షన్ కూడా అందకపోవడంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయాన్ని పలుమార్లు మండల, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన రాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చౌటూరి సీనయ్య రాష్ట్ర వ్యాప్తంగా యానాది గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఇలాంటి పలు సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. యానాది గిరిజనులు పేదరికం, అనారోగ్య సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ పథకాలు వారికి చేరడం లేదని విమర్శించారు. నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తూ బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సలు చేయిస్తున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల పరిస్థితి మారడం లేదని పేర్కొన్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 40 సంవత్సరములు ఈ మంచంలోనే నరక యాతనతో అనుభవిస్తుంది. ఈమె కనీసం పెన్షన్కు కూడా నోచుకోలేకుండా ఈ విధంగా నరక యాతన ఈ మంచంలోనే అనుభవిస్తుంది. ఎవరు అసమర్థత? ఇది జిల్లా మండల అధికారుల నిర్లక్ష్యం కాదా అని చెప్పి మా పిఎన్ యానాది మహానాడు తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. అందరికి నమస్కారం. నా పేరు నారాయణమ్మ. ఎస్టీ గుచ్చి కట్టుబడిపాలెం ఎస్టీ కాలనీ. అది మా వాళ్ళకి పింఛన్ కావాలని అడుగుతున్నాం, మేము కోరుకుంటున్నాము. ఎన్నోసార్లు సచివాలయం పోతున్నాం కానీ కాగితాలు ఇస్తున్నాం కానీ మేము పోయినప్పుడు అలా అడుగుతాము. ఆ రోజు ఏమంటుండ్రు, వాళ్ళ పైన వదిలితే ఇస్తాం మీకు పింఛను అని చెప్పి అంటుండ్రు. వాళ్ళు అదే మీకు మందులు కూడా కావాలి సార్, మాకు ఆమెకి బాగాలేనాకే కాళ్ళు చూడండి ఈ విధంగా వంక తిరిగిపోయినాయి అన్నమాట. కాళ్ళు అంతా ఇదిగా వంక తిరిగిపోయింది, నడవలేదు. ఇదో చూడండి, వికలాంగురాలు 40 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదంటే దీనికి ఏ అధికారి బాధ్యుడు? దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ స్థానికంగా అధికారులు లేరా? కానీ స్థానిక మండల, జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద యానాదులు పలు సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఇలాగే నరకం అనిపిస్తున్నారు అనమాట. అంటే మంచాలకు పరిమితి నరకం అనిపిస్తున్నారు. ఇలా నరకం అనిపిస్తున్నా కూడా జిల్లా మండల అధికారుల దృష్టిలో కొంచెం కూడా చలనం లేకుండా పోవడానికి చాలా దురదృష్టకరం. ఇది ప్రత్యేక సాక్ష్యం. ఇది మాకు పింఛన్ ఇప్పించండి సార్, మాకు సహాయం చేయండి సార్. మాకు మందుల ఖర్చులకు కూడా ఇతనే పనికెళ్ళి ఆమెని చూసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం, జిల్లా మండల అధికారులు స్పందించి ఈ కట్టుబడిపాలెం ఎస్టీ యానాది కాలనీ సందర్శించి సంబంధిత అధికారులు తక్షణం ఈమెకి బాధితురాలకి పెన్షన్ రాసి ఇప్పుడు మనం వచ్చున్నాము కట్టుబడిపాలెం, బుచ్చి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మనల్ని పిఎన్ యానాది మహానాడుని బాధితులు ఆశ్రయించారు. ఇక్కడ వీరు కుటుంబంలో ఏం బాగాలేదమ్మా? వికలాంగురాలంట. ఆమెకి పెన్షన్ వస్తుందా? పెన్షన్ రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 40 సంవత్సరాల నుంచి దాదాపు వికలాంగురాలకి పెన్షన్ రాలేదని మన పిఎన్ యానాది మహానాడుకి దృష్టికి రావడం జరిగింది. ఇక్కడ మనం వాళ్ళ గ్రామానికి వచ్చున్నాం. ఆ బాధితురాలని వెళ్ళి చూద్దాం. మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇప్పుడు ఈమె ఇక్కడ అధికారులు సంప్రదించారా మీరు? ఇప్పుడు ఇంక పెన్షన్ రావట్లేదని చెప్పి సంప్రదించారు. ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మామూలుగా పోయినప్పుడల్లా చూస్తున్నారు కానీ పైన వాళ్ళు ఇవ్వట్లేదు, పదవి రాలేదు, వదలలేదు అని చెప్పంటున్నారు సార్. అటు కాదమ్మా, ఇప్పుడు ఈమెకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్పారు మీరు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి వదలలేదు, రాలేదని ఏందమ్మా? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు సార్.
ఇప్పుడు మీరు సచివాలయం వస్తున్నారు సార్, వస్తున్నారు, రాస్తున్నారు, మళ్ళీ చూస్తామని అంటున్నారు, పైనుంచి వదలట్లేదు. అప్పుడు మేము ఏం చేసాం సార్? తిరుగుతున్నాం కదా మేము, పై నుంచి వదలట్లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, సచివాలయం చెప్తున్నారు. ఇక్కడ మీ స్థానిక సచివాలయం చెప్తున్నారు. ఏదే మొన్న కూడా పెన్షన్ ప్రభుత్వం వదులుతుంది కదా. ఇప్పుడు 40 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారి ఉంటాయి? లేదు సార్, మారినా కానీ మాకు స్పందించలేదు సార్. ఎప్పుడు ఏమీ చూస్తున్నాం కదా సార్. ఇక్కడ ఇది కట్టుబడిపాలెం ఎస్టీ యానాది కాలనీ, బుచ్చి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఇక్కడ ఈమె అసలు నడవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితం అయిపోయింది. వికలాంగురాలు పూర్తిగా ఉంది, కానీ ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. ఇలాంటి వాళ్ళకి అంటే పెన్షనే రాకుండా పోవడం చాలా దౌర్భాగ్యం. ఇది మేము పిఎన్ యానాది మహానాడు మండల అధికారులని దేనికి ప్రశ్నిస్తామంటే, జిల్లా మండల అధికారులు ఇలాంటివి నిరుపేద యానాదులు పడుతున్న సమస్యలు వారిపై ప్రత్యేక దృష్టి పెట్టకుండా, ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ఊరికే వచ్చి ఎస్టీ యానాది కాలనీ మేము సందర్శించాము, అందరికి ఆధార్ కార్డులు ఇచ్చేసాము, లేదా అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పేసి ఒక ఫోటో వీడియోలకు పోజులు ఇచ్చి ఆ స్థానిక ఉండే మండల అధికారులు పోవడం వల్ల ఈరోజు మా నిరుపేద యానాదులు ఇదో చూడండి, వికలాంగురాలు 40 సంవత్సరాలు వచ్చింది, ఇప్పటి వరకు పెన్షన్ రాలేదంటే దీనికి ఏ అధికారి బాధ్యుడు? దానికి సమాధానం చెప్పాలి. ఇక్కడ స్థానికంగా అధికారులు లేరా? ఇప్పుడు స్థానికంగా ఇక్కడ తిరగతా ఏదో దానికి పెన్షన్కి వచ్చేదానికో ఏదో సమస్యల మీద అధికారులు వస్తుంటారు కదమ్మా. వచ్చినప్పుడు ఎంక్వైరింగ్ అని చెప్పేసి అయితే ఏందమ్మా ఇట్లా చేస్తున్నారు, చేయండి అని అంటే వాళ్ళకి అడుగు పెట్టే ఉంటారు. వాళ్ళు పైన వదిలితే కదా వస్తాయి వాళ్ళు అంటారు సచివాలయంలో ఉండే అధికారులు. సచివాలయ అధికారులు ఇప్పుడు వీళ్ళకి బాధితులకి 40 సంవత్సరాల నుంచి పైన వదలలేదు, ఎట్లా చెప్తున్నారు, పైన పెన్షన్ వదలటం లేదు, పైనుంచి పెన్షన్ రావట్లేదు. ఇట్లాగా మామూలు పేపర్లో పంపించాం కానీ ఆ నుంచి మాకు స్పందించలేదు అని చెప్తున్నారు. ఇది విషయం. ఇది వచ్చి గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నో సార్లు మామూలుగా సాధారణ సర్టిఫికేట్లు వదలడం జరుగుతుంది. వికలాంగులకి ప్రత్యేకంగా కూడా ప్రభుత్వం చాలా ఉపయోగాలు కల్పించడం జరుగుతుంది. కానీ స్థానిక మండల జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద యానాదులు పలు సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు ఇలాగే నరకం అనిపిస్తున్నారు అనమాట. అంటే మంచాలకు పరిమితం నరకం అనిపిస్తున్నారు. ఇలా నరకం అనిపిస్తున్నా కూడా జిల్లా మండల అధికారుల దృష్టిలో కొంచెం కూడా చలనం లేకుండా పోవడానికి చాలా దురదృష్టకరం. ఇది ప్రత్యేక సాక్ష్యం. ఇది ఇలా పిఎన్ యానాది మహానాడు చాలా అంటే ఆయా జిల్లాలు, మండలాలు, గ్రామాల పర్యటనలో మీకు ఓన్లీ వికలాంగుల్ని మనం తెలియపరచడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు చాలా మందికి ఆధార్ కార్డులు లేని వాళ్ళు కూడా మనం తీపించడం జరుగుతుంది. ఈరోజు మనం ఈ కట్టుబడిపాలెం చూస్తున్నాం. చూడండి, ఇలాంటి జిల్లా మండల నిర్లక్ష్యానికి బలి అవుతున్న నిరుపేద యానాదులు ప్రత్యక్ష సాక్ష్యం. మీరు చూడండి, ఈ బాధితురాలు ఈమెకి అటు చూడమ్మా, కాళ్ళు చూపించండి. ఆమెకి కాళ్ళు చూడండి, ఈ విధంగా వంక తిరిగిపోయినాయి అన్నమాట. కాళ్ళు అంతా ఇదిగా వంక తిరిగిపోయింది, నడవలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.